గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇది వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే అక్షయ తృతీయ కదా. సో దానికోసం పూజ చేసుకోవడానికి అనేసి నేను బయట గడప తుడుచుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. సో అదే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మనకు టీ బ్రేక్ పడితే కానీ మన బ్రెయిన్ అనేది షార్ప్ అవ్వదు అనమాట. సో దట్ నేను ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నాలా మీకు ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఎంతమందికి ఉన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ నా డే అయితే కాఫీతోనే స్టార్ట్ అవుతుందనమాట. అండ్ హియర్ ఐఎమ్ యూజింగ్ కాంటినెంటల్ ఎక్స్ట్రా బ్రూ అనమాట. చాలా బాగుంటుంది. సో ఇక్కడ పిల్లలు చూసారా ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి. సో వాళ్ళని అలా వదిలేసేయాలన్నమాట. వాళ్ళు ఆడుకుంటేనే హెల్తీగా ఉంటారు. సో ఇక్కడైతే మా బాబు ఆడుకుంటున్నాడు కదా. నేనైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇట్లా వ్యూ చూసుకుంటూ హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కాఫీ తాగుతూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది. ఈ 5 మినిట్స్ నేను బ్రేక్ తీసుకుంటాను. ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం దోశ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ సాల్ట్ అండ్ షుగర్ కొంచెం వేసాను అనమాట. సో ఓ పించ్ ఆఫ్ షుగర్ వేస్తే చాలా టేస్టీగా వస్తాయి, కలర్ఫుల్గా వస్తాయి అనమాట ఇక్కడ దోశ. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. సో నేను ఇక్కడ దోసలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసం నేను కొన్ని పల్లీలు అనేది ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక టమాటా, ఒక ఆనియన్, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 2 చిన్నుల్లిపాయలు అంటారు కదా, అవి వేసేసుకొని చట్నీ పట్టేసుకోవడమే. అండ్ ఇక్కడ మన దోశ అయితే రెడీ అయిపోయింది. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను ఇక్కడ శారీస్ అన్ని ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే లాండ్రీ అతను వస్తాడనమాట. సో తనకి ఇచ్చేసేయాలి. అందుకోసం అనేసి ఇక్కడ నేను ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తే తను వచ్చిన వెంబటే ఇచ్చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడైతే మనం మధ్యాహ్నం లంచ్లోకి బొబ్బర్ల చారు అనేది చేస్తున్నామండి. సో ఇవి వచ్చేసి బొబ్బర్లు అనమాట. దీంట్లో చిన్న చిన్న స్టోన్స్ అండ్ ఇసుక కూడా ఉంటాయి. కొంచెం చూసి బాగా క్లీన్ చేసుకొని మరి వాష్ చేసుకోవాలి. లేదంటే మనం తినేటప్పుడు పంట కింద పడుతుంది కదా. సో బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. నేను 4-5 టైమ్స్ ఇక్కడ క్లీన్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని నానబెట్టి కుక్ చేసుకున్నాం అనుకోండి, బాగా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. లేదు అంటే ఒక 7 విజిల్స్ వచ్చాయనుకోండి సరిపోతుంది, బాగా కుక్ అయిపోతుంది. అండ్ దీంట్లో కట్ అనేది ఉంటుంది కదా, బొబ్బర్లు ఉడికిన తర్వాత దాంట్లో వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పప్పుచారు అనేది పెట్టుకుంటాము. సో చూద్దాం, చూపిస్తాను చూడండి. సో మన చారులోకి కావాల్సినది ఒక ఉల్లిపాయ, 2 టమాటా, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 2 ఎల్లిపాయలు. అండ్ ఇక్కడ బొబ్బర్లు అనేది ఉడికాయా లేదా చూసేద్దాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం కూడా వాటర్ లేవు చూడండి. మనం ఎంత వాటర్ పోసినామో సో మనకు కొంచెం కూడా వాటర్ లేవు. అండ్ కుక్ అవ్వలేదు కూడా ఇక్కడ. సో నేను ఇంకా కొంచెం వాటర్ పోసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నానండి. ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ పోపుకి రెడీ చేసేసుకున్నాను. సో ఆ వాటర్ తీసిన తర్వాత కొంచెం పప్పు అనేది మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఆ వాటర్లో కలిపేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ పోపుకి అయితే రెడీ చేసేసుకుంటున్నాను.
చారు బాగా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి. అంతేనండి. సింపుల్ రెసిపీ కదా! చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా. సో ఫ్రెండ్స్, నా ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టిల్ దెన్ బై బై. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం.